లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం చిట్టిబుట్ల సార్ అవుతున్నారు. సీనియర్ ఆయుర్వేదిక్ లో స్పెషలిస్ట్ అనమాట. సార్ మనకి ఎన్నో రెమెడీస్ చెప్పారు. లాస్ట్ టైం కూడా కాన్స్టిపేషన్ పైన ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో ఏంటి అనేది దాన్ని చాలా మంది ఫాలో అయ్యి చాలా సక్సెస్ కూడా అయ్యారు. మరి కాన్స్టిపేషన్లో చాలా మటుకి మోషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఇంకో మంచి రెమెడీతో అయితే సార్ వచ్చేసారు. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మన లాస్ట్ టైం వీడియో చాలా మంది ట్రై చేసి వాళ్ళందరికీ సక్సెస్ కూడా అయింది. కానీ అది డే బై డే వాడుతున్నప్పటికీ మనకి చాలా మటుకు మనం శుద్ధీకరణ చేసుకోవాలి సార్. బికాస్ మనం తినే ఫుడ్ అలా ఉంది, జంక్ ఫుడ్ తింటాము, ఇంట్లో కూడా కెమికల్స్తో ఉన్న ఫుడ్ అయితే తింటున్నాం కదా సార్. మరి వాళ్ళకి ఏదైనా ఒక మంచి రెమెడీ, ఎప్పుడు వాడినా కూడా సక్సెస్ అయ్యేటువంటి రెమెడీ చెప్పేసేయండి సార్. తప్పకుండా మీరు అడిగిన ప్రశ్న కూడా చాలా బాగుందమ్మా. ఈ రోజుల్లో ఏమైతుందంటే రకరకాలైన ఆహార పదార్థాలు తింటున్నామా. అవును సార్. తినకూడనివి తినవచ్చా తినకూడదని ఆలోచన చేయకుండా ఏది పడితే అది, ఎక్కడ పడితే అది, ఎప్పుడు పడితే ఎప్పుడు తినేటువంటి పరిస్థితి ఏర్పడిందమ్మా. ప్రతి వాళ్ళకు సమస్య వస్తూ ఉంటుందమ్మా. అవును సార్. సో దీనికి సంబంధించి కనీసం అప్పుడప్పుడు పొట్టలో శుద్ధి చేసుకుంటుంటే మంచిదమ్మా. సమస్యలు రాకుండా ఉంటాయి, ఉన్నటువంటి సమస్యలు తగ్గిపోతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి మెడిసిన్ కూడా రోజు అక్కర్లేదమ్మా. 3 మాసాలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, 3 నెలలు చాలమ్మా. 3 నెలల వరకు దాని ప్రభావం ఉంటుంది. 3 మాసాలకు ఒకసారి చేస్తుంటే ఎటువంటి అనారోగ్యం రాకుండా ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటారమ్మా. సో అది తయారు చేయాలంటే మెడిసిన్స్ కూడా చాలా రెండమ్మా. ఏంటి సార్ అవి? అంటే మనకి దొరుకుతాయా? దగ్గర దొరుకుతాయమ్మా. మనకు పచారి కొట్టలు, ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతాయి. మొట్టమొదటిది ఈ కరక పెచ్చులమ్మా. మొట్టమొదటిది కరక పిందెలమ్మా. అనేక వీడియోల్లో నేను చెప్పడం జరిగింది. కరకాయలు, కరక పెచ్చులు మాత్రం చాలా మంది తెలియకపోవచ్చమ్మా. కరక పిందెలమ్మా. పిందెలు అంటారు. పిందెలు అంటే చిన్న చిన్నవి, కరకాయలు పెద్దగా ఉంటాయమ్మా. ఇప్పుడు ఇవి కరక పిందెలు. సో ఈ కరక పిందెల్లో చాలా అద్భుతమైనటువంటి ఔషధ శక్తులు ఉన్నాయమ్మా. మనం ఈ కరక పిందెలు ఈ యొక్క ఔషధంలోకి వాడుకోవాలమ్మా. అంటే లోపల సీడ్ ఉండదు, జస్ట్ ఇలా ఉంటాయి కాబట్టి పగలగొట్టేసేసి మెత్తగా దంచేసేసి పౌడర్ తయారు చేసుకుని ఫస్ట్ అది వేయించనక్కర్లేదు, డైరెక్ట్ ఈజీగా పౌడర్ అయిపోతుంది. కరక పిందెలు చూర్ణం. రెండవది అది సునాముఖిమ్మా. మరి ఇట్లానే డైరెక్ట్ తీసుకోవచ్చా సార్ వీటిని? ఎస్ మనకి సునామికి ఈ విధంగా ఆకు ఎండినటువంటిది మార్కెట్ లో దొరుకుతుంది. మనం ఈజీగా పౌడర్ తయారు చేసుకోవచ్చు. మిక్సీ వేసేస్తే పౌడర్ అయిపోతుంది. సో దీనికి ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే ఆ విధంగా పౌడర్ తయారు చేసుకునే ముందు ఈ సునామకిని కొద్దిగా వేయించాలమ్మా. దీన్ని ఆకులని కొద్దిగా వేయించి తర్వాత చేసేసి చల్లారిన తర్వాత పౌడర్ చేసేసి చాలా బాగా పనిచేస్తుందమ్మా. ఈ 2 పదార్థాలతో బ్రహ్మాండమైనటువంటి కడుపు శుద్ధికి ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. అందరికి ఉపయోగపడుతుందమ్మా ఇది. సో ఎంత తీసుకోవాలి సార్ క్వాంటిటీ? చెప్తానమ్మా. ఇది కూడా ఏం చేస్తారంటే ఒక 3 మాసాలకు ఒకసారి రాత్రిపూట చాలమ్మా. రాత్రి పడుకునేటప్పుడు, ఓన్లీ రాత్రిపూట తిన్న తర్వాత తిని పడుకుంటప్పుడు 100 ml వాటర్ అమ్మా, వేడి నీళ్ళు సరిపోతాయమ్మా. ఈ 100 ml ఇలా వేడి నీళ్ళు తీసుకుని 1/2 టీ స్పూను ఈ కరకపిందెల చూర్ణమ్మా. అంటే ఇంచుమించు 2.5 గ్రామ్. వెరీ గుడ్ అంతే, అది వేసేయండి అమ్మా. 1/2 టీ స్పూన్ వేసారు కదా. అలాగే సునామకి పొడి అమ్మా, అది ఒక 1/2 టీ స్పూన్ వేసేయండి. ఇంచుమించు 5 grams పొడి వేసినట్లమ్మా మనం. 1/2 టీ స్పూన్ కరకపిందెల చూర్ణము, 1/2 టీ స్పూన్ సునామకి పొడి, ఈ 2 కలిపేసారమ్మా. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అమ్మా పౌడరు. తర్వాత ఈ వాటర్లో కలపడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. తీసుకోవడం చాలా సులువు. అన్ని ప్లస్ పాయింట్స్ ఏమమ్మా. రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయమ్మా. చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. చూడండి అమ్మా ఎంత త్వరగా కలిసిపోయిందో. కరకపిందెల చూర్ణము, సునామికి తయారు చేసిన సునామికి కలిపి తయారు చేసుకున్నటువంటి 2 చూర్ణాలు కలిపి తయారు చేసినటువంటి ఔషధాన్ని మనం నీళ్ళలో కలిపాం కదా, వేడి నీళ్ళలో ఔషధం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఈ పుట్టశుద్ధి పానీయాన్ని రాత్రి పడుకునేటప్పుడు సేవించాలమ్మా. వేడి నీళ్ళలో ఈ విధంగా వేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలమ్మా. వెరీ గుడ్. కాఫీ టీ తాగినంత వేడిగా ఉన్నటువంటి పద్ధతిలో మనం కొద్దిగా సిప్ బై సిప్ తీసుకోవచ్చు. కొద్దిగా ఎక్కువైనా తీసుకోవచ్చు అమ్మా. మనం తీసుకోగలిగితే ఎట్లయినా తీసుకోవచ్చు. ఆ విధంగా తీసుకోవడం వల్ల ఉదయం లేచిన వెంటనే దాదాపు ఒక 4-5 సార్లు విరేచన అవుతాయమ్మా. చాలా అది ఇంకా దాన్ని సీరియస్ గా తీసుకోకుండా అవుతున్నాయనండి ఆగిపోతే పొద్దున్నే బాగా 4-5 సార్లు విరేచన అవుతుంటాయమ్మా. క్రమక్రమంగా ఆ దోషం అంతా తొలగిపోతుందమ్మా. సార్, అంటే ఇప్పుడు కాన్స్టిపేషన్ అనేది చాలా మట్టుకి సిమ్టమ్స్ వేరే ఉంటాయి సార్.
సో మనకి సిమ్టమ్స్ ఎలా తెలుసుకోవచ్చు అంటే కాన్స్టిపేషన్ ఉంది ఇప్పుడు అంటే మోషన్స్ కూడా చాలా మందికి 1-2 సార్లు వచ్చినప్పటికీ డే మొత్తం వాళ్ళు కంటిన్యూస్ గా వెళ్తూనే ఉంటారు, దాన్ని కన్సిడర్ చేయాలా? లేకపోతే కొందరికి ఫ్రీక్వెంట్ గా అంటే 10 నిమిషాలకు ఒకసారి వాష్రూమ్ కి వెళ్తూ ఉంటారు, మరి అది కాన్స్టిపేషన్ సీరియస్ కాన్స్టిపేషన్ గా కన్సిడర్ చేయాలా? రెండు కాన్స్టిపేషన్ అమ్మా. ఓకే, రెండు చాలా మంది తెలియక ఏదో 2-3 సార్లు మోషన్ అయ్యేవాళ్ళు నాకు బాగుంది, నేను బాగా ఫ్రీ అవుతుందని చెప్పేసి అవును. అనుకుంటున్నాను. కాబట్టి రెండు కాన్స్టిపేషన్ అమ్మా. మీకు ఒక చిన్న ఇది చెప్తానమ్మా, సందర్భం వచ్చింది కాబట్టి, ఎందుకంటే చాలా మందికి తెలియదు కాబట్టి ఆ డౌట్ 10 మందికి ఉపయోగపడుతుందమ్మా. క్లారిటీ వచ్చేస్తుంది. సమయానికి విరేచనం కావాలి కాన్స్టిపేషన్ లేదంటే. రెండవది ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్లో అయిపోవాలమ్మా మోషన్. మూడవది ముక్కి మూలిగి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఓకే, అర్థమైంది సార్. నాలుగవది కొంతమంది ఏం చేస్తారంటే మోషన్ కూర్చున్నప్పుడు స్టార్టింగ్ లో కొద్దిగా గట్టిగా వచ్చేసి తర్వాత ఫ్రీగా వచ్చేస్తుందమ్మా. వాళ్ళు ఏమనుకుంటుంటారు నాకు మోషన్ ఫ్రీగా అవుతుంది అనుకుంటారు, అది కూడా కాన్స్టిపేషన్ అమ్మా. ఓకే, చాలా మంది తెలియదు ఇది. ఓకే ఓకే, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకే కాన్సిస్టెన్సీ రావాలి, మోషన్ కూర్చున్న వెంటనే ఒకటే పద్ధతిలో అయిపోవాలి. అప్పుడు లోపల ఏం దోషం లేదని అర్థం అమ్మా. తర్వాత రెండోది ఏంటంటే మోషన్ కూర్చున్న తర్వాత పాన్ మీద నీళ్లు వేసినప్పుడు ఈజీగా ఫ్లష్ అవుట్ అయిపోవాలమ్మా, అది అంటుకోకూడదు. మోషన్ కూర్చుంటప్పుడు ఎక్కువ శబ్దం రావడం కానీ అందులో చీము బంక జిగురు ఇలాంటివి కూడా రాకూడదమ్మా. ఓకే, అట్లా అవన్నీ వచ్చినా కూడా అది కాన్స్టిపేషన్ ఉంటేనే ఇట్లా వస్తుందమ్మా. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు కాన్స్టిపేషన్ ఉంటుంది. నేను చెప్పిన లక్షణాలు ఇంచుమించు 199 మందికి ఉంటాయి. అవును సార్, అంటే ఇవన్నీ నిజంగా చాలా మందికి తెలియదమ్మా, చాలా మంది తెలియదు. అందుకే మనం వాళ్ళలో 199 మంది ఈ మలబద్ధక సమస్య కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడుతున్నామా. కాబట్టి మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది, ఫార్మర్ కూడా చాలా మంచిది. కాబట్టి ఒక 3 మాసాలకు ఒకసారి ఈ విధంగా కడుపు శుద్ధి చేసుకుంటుంటే కరెక్టే సార్. కొంతమందికి ఏమైతుందంటే 4-5 సార్లు కాకుండా ఇంకొకసారి ఎక్కువ సార్లు అవుతుంటుంది. వాళ్ళు ఏంటంటే ఏందబ్బా అని గాబరా అవుతారమ్మా, ఎక్కువ సార్లు అవుతుందని చెప్పేసి. ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు మజ్జిగమ్మా, గ్లాస్ మజ్జిగలో కొద్దిగా ఒక 1/2 చెంచా కానీ 1 చెంచా కానీ పంచదార వేసుకుంటే అవుతుంది, ఇమ్మీడియట్ దగ్గర దీని విరుగుడమ్మా. ఓకే, సో ఎక్కువ అయింది అనుకోండి మళ్ళీ టెన్షన్ పడకుండా తాగేస్తే. మాకు చాలా బాగా మోషన్స్ ఎక్కువ ఇబ్బంది అనే ఉద్దేశంతో మజ్జిగలో జస్ట్ కొంచెం పంచదార వేసుకున్న తర్వాత సరిపోతుంది. ఇదే మెడిసిన్ అమ్మా. కొంతమంది ఇంకా నాకు పూర్తిగా అవ్వలేదు, ఇంకో కొన్ని రోజులు ఒకసారి అవుతే బాగుంటుంది అన్నప్పుడు రెగ్యులర్ గా ఇప్పుడు ఈ రోజు నైట్ తీసుకుంటారు కదమ్మా, రేపు నైట్ కూడా తీసుకోవచ్చు. 2 రోజులు కంటిన్యూస్ గా తీసుకోవచ్చు మాక్సిమం అంతే. తర్వాత మళ్ళీ కనీసం ఒక 3 మాసాలు గ్యాప్ ఇచ్చి వాడుకుంటుంటే సరిపోతుంది. ఇవి కూడా చాలా బాగా పనిచేస్తుంది, కడుపు శుద్ధి అయిపోతుంది. ఆల్రెడీ మన ముందు వీడియో కూడా చాలా మంది చూడడం జరిగింది సార్. సో చూసారు కదా, మనకి గోరువెచ్చని నీళ్ళలో మనం ఈ టిప్ని ఫాలో అవుతే ఖచ్చితంగా మనకి కాన్స్టిపేషన్ నుంచి అయితే మనం దూరం అవ్వచ్చు. 3 నెలలకు ఒకసారి వాడితే మనకి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సపోజ్ తక్కువ అనిపిస్తుంది, ఇంకా తగ్గలేదు అనుకుంటే ఆల్టర్నేట్ డేస్ అంటే ఒక రోజు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక రోజు వేసుకోవచ్చు కంటిన్యూస్గా. సో చూసారు కదా, ఇది ఇవాళటి రెమెడీ. సో మీకు ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దీన్ని కూడా ఒకసారి మీరు మీ ఇంట్లో ట్రై చేసి అది ఎలా కుదిరింది ఏంటి దానికి సంబంధించి కింద కమెంట్ బాక్స్ అయితే ఉంటుంది, దాంట్లో మీ క్వశ్చన్స్ అనేటివి ఇంకేమన్నా ఉంటే అవి కూడా మాకు అడిగేసేయండి, దానికి మేము సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. ఇది ఇవాళటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ.